స్టూడెంట్స్ ఈరోజు మనం ప్రీవియస్ క్లాస్లో క్రిటికల్ సెక్షన్ అనే టాపిక్ చూసాం. సో ఆపరేటింగ్ సిస్టమ్ ట్యూటోరియల్స్లో మనం క్రిటికల్ సెక్షన్ ఎప్పుడు ఫేస్ చేస్తాము అంటే ఎప్పుడైతే షేర్డ్ వేరియబుల్స్ ఆర్ షేర్డ్ రీసోర్సెస్ ఏదైనా మనం ఒక టూ ప్రాసెసెస్ ఎట్ ఏ టైం షేర్ చేసుకుందాం అనుకున్నప్పుడు మనకి క్రిటికల్ సెక్షన్ ప్రాబ్లం అనేది మనం ఫేస్ చేస్తూ ఉంటాం. సో అది మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో క్రిటికల్ సెక్షన్ అంటే ఏంటి అండ్ క్రిటికల్ సెక్షన్కి నాన్ క్రిటికల్ సెక్షన్కి డిఫరెన్సెస్ ఏంటి, సో క్రిటికల్ సెక్షన్కి సంబంధించిన రూల్స్ అన్నీ కూడా మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం. సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ మనం కమింగ్ సూన్ ఈ క్రిటికల్ సెక్షన్ని సాల్వ్ చేయడానికి కావాల్సినవి ఏవైతే ఉంటాయో వాటిలో మనం మెయిన్ తెలుసుకోవాలి అంటే కండిషన్స్ అర్థం కావాలి అంటే ఈ లాక్ వేరియబుల్ అనేది కూడా మనకు తెలియాలి. సో ఆఫ్టర్ లాక్ వేరియబుల్ మనం రిమైనింగ్ అల్గోరిథమ్స్ అనేవి మనం ప్రాసెసెస్ అనేవి చూద్దాం వన్ బై వన్. సో వాట్ ఈజ్ లాక్ వేరియబుల్ అండ్ ఈ లాక్ వేరియబుల్కి మనం ఎన్ని వాల్యూస్ అసైన్ చేస్తాము, సో ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూకి మనకి కండిషన్ ఎలా ట్రావెల్ అవుతుంది అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ లాక్ వేరియబుల్ గురించి. టీజీఏ సాఫ్ట్వేర్ మెకానిజం. సో ఇప్పుడు మనకి టోటల్గా ఆపరేటింగ్ సిస్టమ్కి వచ్చేసరికి టూ మోడ్స్ ఉన్నాయి. ఆ టూ మోడ్స్ ఏంటి అంటే కెర్నల్ మోడ్ అండ్ యూజర్ మోడ్. సో కెర్నల్ మోడ్ అంటే మనం విత్ ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించి పెర్ఫామ్ చేసే కండిషన్స్ అన్నీ కూడా కెర్నల్ మోడ్ అయితే, మనకి ఇలాంటి అవుట్ సైడ్ ప్రాసెస్ నుంచి యాక్సెస్ చేసేవంతా కూడా యూజర్ మోడ్. సో ఈ లాక్ వేరియబుల్ కూడా మనకి ఏంటి అంటే ఇది ఒక మెకానిజం, అది కూడా మనకి యూజర్ మోడ్లో ఇంప్లిమెంట్ అవుతుంది, కెర్నల్ మోడ్లో ఇంప్లిమెంట్ అవ్వదు. సో ఇది కంప్లీట్గా లాక్ వేరియబుల్ అనేది మనం కంప్లీట్గా యూజర్ మోడ్లో బేస్ చేసుకుని తీసుకుంటాం. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకా సమ్ మోర్ పాయింట్స్ చెప్పాలి అంటే టోటల్గా మనకి లాక్ వేరియబుల్కి ఉండే వాల్యూస్ వచ్చేసరికి 2, దట్ ఈస్ 0 అండ్ 1. అయితే ఈ లాక్ వేరియబుల్ని యాక్సెస్ చేసే ఒక వేరియబుల్ ఉండాలి కదా, ఆ వేరియబుల్ నేమ్ వచ్చేసరికి లాక్. ఏ లాక్ వేరియబుల్ లాక్. సో ఈ వేరియబుల్కి మనం ఇచ్చే వాల్యూస్ వచ్చేసరికి 2 వాల్యూస్. దట్ ఈస్ ఎయిదర్ అంటే మేబీ 0 అయినా అయి ఉండొచ్చు, అదర్వైజ్ 1 అయినా అయి ఉండొచ్చు. అంటే సమ్ టైమ్స్ లాక్ వేరియబుల్ ఈజ్ 0 అండ్ సమ్ టైమ్స్ లాక్ వాల్యూ ఈజ్ 1. సో ఎప్పుడు లాక్ వాల్యూ 0 అవుతుందో, సో దట్ ఈస్ లాక్ వాల్యూ ఈజ్ 0, దట్ ఈస్ వ్యాకెంట్. అండ్ ఎప్పుడైతే 1 అవుతుందో దట్ ఈస్ ఆక్యుపైడ్. సో ఇవి యాక్చువల్గా 0కి 1కి దానికి సంబంధించిన మీనింగ్స్. అయితే యాక్చువల్గా ఇది ఎప్పుడు వస్తుంది అంటే మనకి ఎప్పుడైతే బిజీ వెయిటింగ్ సొల్యూషన్ అనేది టూ ప్రాసెసర్స్ మధ్యలో. సో ఈ లాక్ వేరియబుల్ అనే కాన్సెప్ట్ మనకి ఎక్కడ వచ్చింది, క్రిటికల్ సెక్షన్లో వచ్చింది. సో క్రిటికల్ సెక్షన్ మనకి ఎప్పుడు ఫేస్ చేస్తాము అంటే మనకి ఎప్పుడైతే మల్టిపుల్ ప్రాసెసెస్, అట్లీస్ట్ 2 ప్రాసెసెస్ అనేవి మనకి ఎప్పుడైతే ఆర్ మోర్ దాన్ 2 ప్రాసెసెస్, అప్పుడు మనకి ప్రాబ్లం అనేది వస్తుంది. సో దాన్ని మనం బిజీ వెయిటింగ్ సొల్యూషన్ అని కూడా అంటాము. సో ఈ లాక్ వేరియబుల్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే ఒక బిజీ వెయిటింగ్ సొల్యూషన్ కింద యూజ్ అవుతుంది. సో దాన్ని కూడా మనం దీని గురించి చెప్పచ్చు. సో ఎక్కడైనా ఇంటర్వ్యూస్లో కూడా ఇది ఏ టైప్ ఆఫ్ సొల్యూషన్ అన్నా లేదు, లాక్ వేరియబుల్ని అసలు మనం సొల్యూషన్గా యూజ్ చేస్తాము అని అడిగినప్పుడు కూడా మనం ఈ ఆన్సర్ ఇవ్వచ్చు. సో దిస్ ఈజ్ ఏ which can be కంపల్సరీ. మనకి సిచ్యువేషన్ రావాలి అంటే ఒక్క ప్రొసెసర్తో అయితే అసలు మనకి ఎటువంటి ప్రాబ్లము రాదు. డెఫినెట్గా మనకి మల్టిపుల్ ప్రొసెసర్స్ అనేవి ఉండాలి. మల్టిపుల్ ప్రొసెసర్స్ మీన్స్ అట్లీస్ట్ 2 ప్రొసెసర్స్ ఆర్ మోర్ దాన్ 2 ప్రొసెసర్స్. సో దిస్ ఈస్ ద లాక్ వేరియబుల్ కాన్సెప్ట్. అయితే ఇక్కడ 2 ప్రాసెసర్స్ లాక్ వేరియబుల్ని ఎలా యాక్సెస్ చేసుకుందాం అనుకుంటున్నాయి అండ్ అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేయాలి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రాసెస్ అనేది క్రిటికల్ సెక్షన్లోకి ఎంటర్ అవటానికి ఆర్ క్రిటికల్ సెక్షన్లో నుంచి గెట్ చేసుకోవటానికి అక్కడ ట్రై చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధించిన లాక్ వేరియబుల్ని చెక్ చేస్తుంది. అండ్ లాక్ వేరియబుల్ వాల్యూ 0 ఉందా అండ్ 1 ఉందా, సో దాన్ని బట్టి మనకి అక్కడ ప్రాసెసింగ్ అనేది క్రిటికల్ సెక్షన్లోకి ఎంటరింగ్కి
మనం ఛాన్స్ ఇస్తున్నామా లేదా అనేది కంప్లీట్గా బేస్డ్ ఆన్ లాక్ వేరియబుల్. సో CS means critical section. Then it checks value of the lock variable. సో ఒకవేళ లాక్ వేరియబుల్ ఆ సిచ్యువేషన్లో అంటే ఏదైనా ఒక ప్రాసెస్ క్రిటికల్ సెక్షన్లోకి ఎంటర్ అవుదాం అనుకున్నప్పుడు ఆ ప్రాసెస్కి సంబంధించిన లాక్ వేరియబుల్ 0 అయితే కనుక ఇట్ సెట్స్ ద వాల్యూ ఆఫ్ ది లాక్ యాజ్ 1. అంటే వెంటనే అది ఏం చేస్తుంది అంటే ఆ లాక్ వేరియబుల్ యొక్క వాల్యూని 1 కింద సెట్ చేస్తుంది. సో దెన్ ద నెక్స్ట్ పాయింట్, if it is 0, లాక్ యాజ్ 1. సో ఎప్పుడైతే లాక్ వాల్యూ 1 అయిందో దెన్ ఇట్ ఎంటర్స్ ఇంటూ ది క్రిటికల్ సెక్షన్. ఎప్పుడైతే లాక్ వాల్యూ 1 అవ్వడానికి పాసిబిలిటీ లేదో అంటే ఓన్లీ 0తోనే లాక్ వాల్యూ ఉందనుకోండి, అప్పుడు అది ఏం చేస్తుందంటే కొంత టైం అనేది వెయిట్ చేస్తుంది. అంటే క్రిటికల్ సెక్షన్లోకి ఎంటర్ అవడానికి మస్ట్ అండ్ షుడ్గా లాక్ వాల్యూ ఎంత ఉండాలి అంటే 1 ఉండాలి. ఒకవేళ 0 ఉంటే దాన్ని మనం ఏం చేంజ్ చేసుకుంటాం, 1 కింద చేంజ్ చేసుకుంటాం. సో అదర్వైజ్ ఇట్ వెయిట్స్. నెక్స్ట్ దానికి సంబంధించి కండిషన్ రాయాలి అంటే జస్ట్ నార్మల్గా మనకి క్రిటికల్ సెక్షన్కి సంబంధించి మనం ఆల్రెడీ కొంత స్ట్రక్చర్ అనేది చూసాం. సో ఫస్ట్ ఎంట్రీ సెక్షన్, వైల్ ఆఫ్ లాక్, మనకి వేరియబుల్ లాక్ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసరికి లాక్ నాట్ ఈక్వల్ టు 0. అంటే లాక్ నాట్ ఈక్వల్ టు 0 అయితే డైరెక్ట్గా మనం క్రిటికల్ సెక్షన్లోకి ఎంటర్ అయిపోతాం. That is otherwise lock value is 1. Then exit section. Exit section means వెంటనే మనం ఏం చేసేయాలి, లాక్ వాల్యూ 0 చేసేయాలి. ఓకే, సో ఎప్పుడైతే లాక్ వాల్యూ 1 ఉందో మనం క్రిటికల్ సెక్షన్లోకి ఎంటర్ అవుతాము. అదర్వైజ్ లాక్ వాల్యూని ఎగ్జిట్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు మనం ఏం చేస్తున్నాము, నార్మల్గా లాక్ వాల్యూని 0 చేసేస్తున్నాం. సో ఇక్కడ ఏదైనా ఏ ప్రాసెస్కైనా మనం క్రిటికల్ సెక్షన్కైనా ఏదైనా కూడా లాక్ వేరియబుల్ అనేది మనం యాక్సెస్ చేస్తున్నాము అంటే బై డిఫాల్ట్గా లాక్ వేరియబుల్ యొక్క వాల్యూ ఎప్పుడు 0నే ఉంటుంది. సో ఇనీషియల్లీ వేరియబుల్ ఈస్ 0. నెక్స్ట్ ఏ ప్రాసెస్ అయితే క్రిటికల్ సెక్షన్లోకి ఎంటర్ అవుదాం అనుకుంటుందో ఆ ప్రాసెస్సే మనకి లాక్ వేరియబుల్ని యాక్సెస్ చేసుకుంటుంది. అండ్ అది ఎలా యాక్సెస్ చేసుకుంటుంది, ఎలా ఎంటర్ అవుతుంది అంటే ఎంట్రీ సెక్షన్ నుంచి ఎంటర్ అవుతుంది. సో ఎంటర్స్ ఇంటూ ది ఎంట్రీ సెక్షన్ అండ్ కంపల్సరీగా అక్కడ మనం ఏం చేస్తున్నాము, కండిషన్ని చెక్ చేస్తున్నాం. సో కండిషన్ ఏదైతే వైల్ లూప్లో మనం ప్రొవైడ్ చేసామో ఆ వైల్ లూప్లో ప్రొవైడ్ చేసిన కండిషన్ని బేస్ చేసుకుని దాన్ని చెక్ చేసిన దాన్ని బట్టి మనకి ద ప్రాసెస్ విల్ వెయిట్ ఇన్ఫైనైట్లీ. ఎప్పటి వరకు అది వెయిట్ చేస్తుంది అంటే అంటిల్ ద వాల్యూ ఆఫ్ ద లాక్ ఈస్ 1. సో అప్పటి వరకు కూడా కండిషన్ అనేది ఎంటర్ చేయడానికి అది వెయిట్ చేస్తూ ఉంటుంది. సో అప్ టు లాక్ వాల్యూ ఈస్ 1. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్రిటికల్ సెక్షన్ విత్ లాక్ వేరియబుల్. సో అయితే ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. మ్యూచువల్ ఎక్స్క్లూజన్ అనేది ద బెస్ట్ సొల్యూషన్ ఆఫ్ ది బెస్ట్ రూల్ ఆఫ్ ది క్రిటికల్ సెక్షన్. అంటే క్రిటికల్ సెక్షన్లో రూల్స్లో మనం ఫస్ట్ రూల్, మెయిన్ రూల్ మ్యూచువల్ ఎక్స్క్లూజన్ అని చెప్పుకున్నాం. సో మ్యూచువల్ ఎక్స్క్లూజన్లో మనం క్రిటికల్ రీజియన్స్తో, సో ఈ మ్యూచువల్ ఎక్స్క్లూజన్ విత్ క్రిటికల్ రీజియన్స్తో మనకి లాక్ వేరియబుల్ కాన్సెప్ట్ అర్థమయ్యేలాగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ mutual exclusion using critical regions. నెక్స్ట్ ఇక్కడ నేను తీసుకునే ప్రాసెస్ వచ్చేసరికి 2 ప్రాసెసెస్, ప్రాసెస్ P1 అండ్ ప్రాసెస్ P2. సో ఇక్కడ 2 ప్రాసెసెస్ P1 అండ్ P2 2 ప్రాసెసెస్ తీసుకున్నాము. అయితే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్
P1 అనేది క్రిటికల్ సెక్షన్ లోకి ఎంటర్ అవుదాం అనుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద P1. హియర్ P1 enters critical section. CS means, sorry, critical region, not critical section, critical region. So P1 enters critical region. Then here P2 still just normal traveling. అంటే P2 ఏమి ఎక్కడ కూడా critical region లోకి ఎంటర్ అవుదామని ఏమి అనుకోవట్లేదు, just normal traveling. So this is the time interval 1. So at point time interval 1, P1 try to enter the critical region, but there is no interest for P2. అయితే నెక్స్ట్ టైం ఇంటర్వెల్ 2, అగైన్ టైం ఇంటర్వెల్ 2, అగైన్ P1 కంటిన్యూస్. అంటే క్రిటికల్ రీజియన్ లో P1 అనేది ఏమవుతుంది అంటే కంటిన్యూ అవుతుంది. బట్ ఇక్కడ T2కి వచ్చేసరికి అగైన్ P2 జస్ట్ నార్మల్ ఇట్ ట్రై టు అటెంప్ట్, P2 attempts to enter క్రిటికల్ రీజియన్ అట్ టైమ్ ఇంటర్వెల్ 2 దగ్గర అది P2 ట్రై చేసింది అనుకుందాం. సో ఇక్కడ P1 ఇంకా క్రిటికల్ రీజియన్ ని లీవ్ చేసిందా అంటే నో. పర్టికులర్ టైమ్ ఇంటర్వల్ 3 వరకు కూడా మనకి క్రిటికల్ రీజియన్ ని P1 ఇంకా లీవ్ చేయలేదు. సో ఆల్రెడీ P1 క్రిటికల్ రీజియన్ లో ఉన్నప్పుడు మనం P2కి ఛాన్స్ ఇవ్వడం కుదరదు. సో దెన్ అక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే హియర్ ఇన్ ప్లేస్ ఆఫ్ టైమ్ ఇంటర్వల్ 2 to 3 మనం P2ని బ్లాక్ చేస్తున్నాం. వై? బికాస్ P1 ఆల్రెడీ క్రిటికల్ రీజియన్ లో రన్ అవుతున్నప్పుడు P2 ట్రై చేస్తుంది, అంటే క్రిటికల్ రీజియన్ యాక్సెస్ చేయడానికి ఎంటర్ అవడానికి ట్రై చేస్తుంది. సో ఆల్రెడీ మ్యూచువల్ ఎక్స్క్లూజన్ లో మనం ఏం చెప్పుకున్నాం, ఓన్లీ వన్ ప్రాసెస్ ఎట్ ఏ టైం, వన్ ప్రాసెస్ మాత్రమే మనం క్రిటికల్ సెక్షన్ యాక్సెస్ చేస్తాం. అదర్వైజ్ రిమైనింగ్ ప్రాసెస్ ని అటెంప్ట్ చేయడానికి మనం ట్రై చేయనివ్వం. సో దట్స్ వై P1 లీవ్ చేసేంత వరకు కూడా మనకి P2 అనేది బ్లాక్ లోనే ఉంటుంది. సో వన్స్ P1 కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మనం ఇక్కడ P2కి ఛాన్స్ ఇస్తాం. సో దెన్ ఇక్కడ ఏమవుతుంది అంటే P1 ఆఫ్టర్ టైమ్ ఇంటర్వెల్ 3 P1 లీవ్స్, అంటే P1 అనేది క్రిటికల్ సెక్షన్ నుంచి లీవ్ అయిపోయింది. సో దిస్ ఈస్ ద క్రిటికల్ సెక్షన్. ఈ బ్లూ కలర్ లో ఉన్నది క్రిటికల్ సెక్షన్ అనుకుందాం. సో ఇక్కడ P1 ఇక్కడ వరకు క్రిటికల్ సెక్షన్ లో ఉంది, ఆఫ్టర్ దట్ లీవ్ చేసేసింది. సో దిస్ ఈస్ ద నార్మల్ వే. నెక్స్ట్ హియర్ ఆఫ్టర్ P2 బ్లాక్, మనకి P2 బ్లాక్ చేసేసింది కదా, P2 బ్లాక్ చేసిన తర్వాత సమ్ టైమ్ ఇంటర్వెల్ వరకు కూడా ఇది ఏం చేస్తుంది అంటే క్రిటికల్ సెక్షన్, క్రిటికల్ రీజియన్ ని యాక్సెస్ చేస్తుంది. సో వన్స్ క్రిటికల్ రీజియన్ ఎంటర్, దెన్ ఆఫ్టర్ P1 లీవ్ చేసేసిన తర్వాత టైమ్ ఇంటర్వెల్ 3 దగ్గర మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే P2 అనేది ఎంటర్ అవుతుంది. సో ఎందులోకి ఎంటర్ అవుతుంది, క్రిటికల్ రీజియన్ లోకి ఎంటర్ అవుతుంది. సో ఎట్ పర్టికులర్ టైమ్ ఇంటర్వెల్ 4, అంటే P1 లీవ్ చేసేసింది, P2 యాక్సెస్ చేసుకుంది. అదర్వైజ్ P2 కూడా మనకి ఏమవుతుంది అంటే దాని వర్క్ కంప్లీట్ అయిపోయింది. దెన్ P2 లీవ్స్ ద క్రిటికల్ రీజియన్. అంటే మ్యూచువల్ ఎక్స్క్లూజన్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనకి ఎట్ ఏ టైం ఓన్లీ వన్ ప్రాసెస్ మాత్రమే మనకి క్రిటికల్ రీజియన్ యాక్సెస్ చేసుకునేలాగా. వాట్ ఈస్ క్రిటికల్ సెక్షన్ ఆర్ క్రిటికల్ రీజియన్? సేమ్ రీసోర్సెస్, దట్ ఈస్ both processes accessing the same variable or same value or same resources, that is the called, అక్కడ టూ ప్రాసెసెస్ సేమ్ రిసోర్స్ ని యాక్సెస్ చేసుకోవడానికి వచ్చే ప్రాబ్లమే మనకి క్రిటికల్ సెక్షన్. సో అలాంటి దాన్ని సాల్వ్ చేయాలి అంటే మనకి టూ ప్రాసెసెస్ ఎట్ ఏ టైం యాక్సెస్ చేసుకోకుండా వన్స్ P1 కంప్లీట్ అయిన తర్వాత మనం P2 ఛాన్స్ ఇస్తున్నాం. అండ్ P2 బ్లాక్ అప్పటి వరకు కూడా P2ని మనం ఏం చేసి ఉంచుతున్నాము అంటే బ్లాక్ చేసి ఉంచుతున్నాం. సో ఆఫ్టర్ ఎంటరింగ్ క్రిటికల్ రీజియన్, మనం ఎప్పుడైతే క్రిటికల్ రీజియన్ లోకి ఎంటర్ అవుతామో, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ P1 ఎంటర్ అయింది. P1 ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఆల్ ఇంటరప్ట్స్, ఇంకా రిమైనింగ్ ఇంటరప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం ఆల్ ఇంటరప్ట్స్ ని మనం క్లోజ్ చేసేస్తున్నాం. సో అంటే రానివ్వకుండా ఇంటరప్ట్స్ ని క్లోజ్ చేస్తున్నాం. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. సో దానికి సంబంధించి కొన్ని పాయింట్స్ చూద్దాము. ఆఫ్టర్ entering the critical region, so then since clock is, సో మనకి ఇక్కడ క్లాక్ మీన్స్ టైమ్ ఇంటర్వెల్. సో అది ఏమవుతుంది అంటే జస్ట్ ఒక ఇంటరప్ట్ కింద మనం యాక్సెస్ చేస్తున్నాం. అండ్ నో CPU preemptions. ఓకే,
సో దెన్ ఇక్కడ లాక్ వేరియబుల్కి సంబంధించి కొన్ని మ్యూచువల్ ఎక్స్క్లూజన్కి సంబంధించి కొన్ని ప్రపోజల్స్ చూద్దాము. సో అయితే మనం ఏమేమి యూజ్ చేసి మ్యూచువల్ ఎక్స్క్లూజన్ ద్వారా ఫాలో అవుతున్నాము అంటే ఫస్ట్ ప్రపోజల్స్. సో దీన్ని వన్ బై వన్ మనం చూద్దాం. ఆల్రెడీ ఇందులో మనం కొన్ని కవర్ చేసుకున్నాము. అచీవింగ్ సో ఫస్ట్ వన్ డిజేబులింగ్ ఆల్రెడీ ఇప్పుడు మనం చేసాం. వన్స్ ఎంటర్ అయిన తర్వాత రిమైనింగ్ ఆల్ ఇంటరప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిజేబుల్ చేస్తాము ఎంటర్ అవ్వకుండా. నెక్స్ట్ వన్ లాక్ వేరియబుల్ కాన్సెప్ట్. సో దట్ ఈస్ లాక్ వేరియబుల్స్. అండ్ థర్డ్ వన్ strict alternation. And fourth one Peterson's solution. And the next one TSL instruction. That is test set lock. TSL instruction means test set lock. సో ఈ 5 కాన్సెప్ట్స్లో మనం యూజ్ చేస్తూ ఈ మ్యూచువల్ ఎక్స్క్లూజన్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ క్రిటికల్ సెక్షన్ ప్రాబ్లం నుంచి మనం సాల్వ్ చేసుకుంటాం. సో అలాంటి దాంట్లో డిజేబులింగ్ ఇంటరప్ట్స్ చూసాం, లాక్ వేరియబుల్ చూసాం, అండ్ స్ట్రిక్ట్ ఆల్టర్నేషన్ మీన్స్ వన్ బై వన్ ఆఫ్టర్ వన్ మనం ఛాన్స్ ఇస్తూ మనం తీసుకుంటూ ఉంటాం. సో ద నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకునే కాన్సెప్ట్ నెక్స్ట్ క్లాస్ పీటర్సన్స్ సొల్యూషన్. సో ఈ మ్యూచువల్ ఎక్స్క్లూజన్ని మనం ఫేస్ చేయకుండా, క్రిటికల్ సెక్షన్ని ఫేస్ చేయకుండా మ్యూచువల్ ఎక్స్క్లూజన్ ఎలా యూజ్ చేయాలి బై యూజింగ్ పీటర్సన్ సొల్యూషన్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ అబౌట్ హౌ టు సాల్వ్ క్రిటికల్ సెక్షన్ బై యూజింగ్ లాక్ వేరియబుల్.